TV11 न्यूज़ में आप तमाम का इस्तकबाल है। GHMC इंतखाबात में बीजेपी को हमारी हिमायत। ऑल इंडिया वडेरा वेलफेयर एसोसिएशन ऑल इंडिया वडेरा उदय बोवी वेलफेयर एसोसिएशन के कौमी युद्ध सदर लोकेश वेमुला ने वाजे किया है कि आइंदा वो GHMC इंतखाबात में भारतीय जनता पार्टी की हिमायत करेंगे। सोमाजीगुड़ा प्रेस क्लब में मुनक़िदा एक प्रेस मीटिंग से खिताब करते हुए इन्होंने कहा कि कांग्रेस और BRS पार्टियों ने तेलंगाना में जारी बल्दियाती इंतखाबात में वडेरा को नज़रअंदाज किया है। इन्होंने कहा है कि वो किसी ऐसी पार्टी की हिमायत नहीं करेंगे जो वडेरों को सियासी, मुआशी, तालीमी और फलाही फ़वाइद फराहम नहीं करती है। इसलिए वो आइंदा GHMC इंतखाबात में बीजेपी पार्टी की हिमायत करने के लिए तैयार हैं, जिसने इन्हें म्यूनिसिपल इंतखाबात में मौका दिया था। इस प्रोग्राम में श्रीनिवास, मधुसूदन और दीगर ने हिस्सा लिया। आइए नाज़रीन देखें इसी की तफसीली रिपोर्ट। हमारे TV11 न्यूज़ चैनल को YouTube पर सब्सक्राइब करिए, फेसबुक इंस्टाग्राम पेज को फॉलो करिए। నా పేరు డాక్టర్ లోకేష్ వెములా, అఖిల భారత ఉదర సంక్షేమ సంఘానికి నేషనల్ జాతీయ ఉద్యమ అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణము ఎన్నో ఏళ్ళగా మా వాళ్ళు ఎస్టీ సాధన కోసం పోరాడుతున్నారు. మరి గత ప్రభుత్వాలు ఏవి కూడా మమ్మల్ని గుర్తించకపోవడం కాకుండా ఇక్కడ కూడా మాకు న్యాయం జరిగిన విధంగా ఇక్కడ కూడా వాళ్ళు చేయలేరు. కాబట్టి ఈరోజు మా యొక్క మూడో జనరేషన్ అయిన మేము యువతరం మేమందరము మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటిస్తూ భారతీయ జనతా పార్టీతో ముందుకు నడవాలనేసి నిర్ణయించుకున్నాం. రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో మా వాళ్ళు భారతీయ జనతా పార్టీ నుంచి కూడా నిల్చున్నారు. అదేవిధంగా ఎక్కడున్నా సరే మా వాళ్ళకు మేము అన్ని విధాలుగా సపోర్ట్ ఇస్తూ వారి కోసం మేము ఎప్పుడున్నా సరే ఎక్కడైనా సరే మేము వాళ్ళకు సహకరిస్తూ మరి మా జాతిని రాజకీయ పరంగా విద్యావంతులుగా మరి ఇప్పటి నుంచో మాకు కావాల్సిన ఏవైతే మేము 15% మైనింగ్లో రిజర్వేషన్ ఉండేనో పోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాన్ని కూడా తీసేసి మరి రిజర్వేషన్ కూడా తగ్గించినారు. ఆ రిజర్వేషన్ కోసం కూడా మేము ఇప్పటి నుంచో పోరాడుతున్నాము. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా మమ్మల్ని ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. మొన్న మా ఓబన్న జయంతి జరిపిస్తే కూడా వారు ఎవ్వరు కూడా ఒక ఎమ్మెల్యే కాదు, ఒక మంత్రి కూడా రాలేదు. మమ్మల్ని ఇంత అవమానించినాక కూడా మరి మా వాళ్ళకు కూడా మేము పిలుపునిస్తున్నాము. ఈ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉందనేది మీకు కూడా తెలుసు. వాళ్ళు ఏ విధంగా అయితే 2,50,000 ఉద్యోగాలు ఇస్తాము అనేటువంటి ప్రకటన ఇచ్చుకుంటూ యువతని మోసం చేసుకుంటూ వచ్చారో ఈరోజు వారికి కూడా నోటిఫికేషన్లు ఏమైనా అనేది వాళ్ళకే అర్థం కావట్లేదు. ఆ రోజు రాహుల్ గాంధీ గారు వారు స్వయంగా వచ్చి ఆర్టీసీ క్రాస్ రోడ్ బాగలింగంపల్లి యొక్క లైబ్రరీలో కూర్చొని విద్యార్థులతో మాట్లాడి మేము రాగానే 2 లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తామనేసి మాట ఇవ్వడం జరిగింది. అది ఇంతవరకు కూడా వారు నెరవేర్చలేదు. తులం బంగారం ఎక్కడికి పోయిందో వాళ్ళకే అర్థం కావాలి. అదేవిధంగా నిరుద్యోగులకు 3,000 ఇస్తామనేసి చెప్పినారు. మరి స్కూటీలు ఇస్తామని చెప్పినారు. వాళ్ళు ఈరోజు వారికి కూడా వచ్చినప్పటి నుంచి ఎక్కడ కూడా రైతులను కానీ మహిళలను కానీ యువతకు కానీ వాళ్ళు చెప్పినటువంటి స్కీములు ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఆ బస్సులు ఒక్కటి ఫ్రీ అని చెప్పేసి ఉన్న నార్మల్ బస్సులు కూడా తీసేసి ఇంకా మోసం చేయడమే జరుగుతుంది. కానీ ఇటువంటి మోసపూరిత కాంగ్రెస్ గవర్నమెంట్ని మేము నమ్మదలుచుకోలేము. అందుకనే మాలాంటి యువకులు అందరము ఒక తాటిపై వచ్చి ఈరోజు మా సంఘం తరఫు నుంచి రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో రాష్ట్రంలో మేమందరం భారతీయ జనతా పార్టీ వైపు నిల్చొని మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని కోరుతున్నాము. ధన్యవాదాలు.